అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. దావీదు భక్తుడు ఉదయముననే తన కంఠస్వరముచే దేవుని స్తుతించుచు ఘనపరిచేవాడు. అలాగే ఉదయముననే తన ప్రార్థనను సిద్ధపరిచి ఆయనకు వినిపించాలని కనిపెడుతూ ప్రార్థనలో గడిపేవాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రతిరోజు ఉదయముతోనే ఆ రోజు ప్రారంభం అవుతుంది. దావీదు భక్తుడు ప్రతిదినమును స్తుతులతో ప్రార్థనలతో ప్రారంభించేవాడు. అందుకే ప్రతి విషయంలో దేవుని చేత దీవించబడ్డాడు. మనము కూడా ప్రతిరోజును స్తుతుల చేత ప్రార్థనల చేత ప్రారంభం చేయాలి. అది మనకెంతో ఆశీర్వాదకరం. దేవునిలో దినదినము ఎదుగుతాము. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ప్రతి దినమును నూతనముగా మాకు అనుగ్రహించుచున్నందుకు మీకు వందనములు. ప్రతి ఉదయమున మా స్తుతులు మా ప్రార్థనలు మీ సన్నిధికి ఒక ధూపమోలే వచ్చినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.